బాటిల్లో ఉండే మందంతా గొంతుకొచ్చిందా, గొంతులోంచి కడుపుల జారిందా తందానే. అవ్వా అవ్వా అవ్వా, సిగ్గు శరము మానం లజ్జ ఏమని ఉన్నదా అసలు? గట్ల తాగి పాటలు పాడుతున్నావు? నా బ్రాండ్వి నువ్వే, నా విస్కీవి నువ్వే, నా జిన్నువి నువ్వే, ఓల్కావి నువ్వే. ఆపుతావా నీ పాటలు? గిట్ల తయారైనవేంది అసలు? ఇప్పటికి ఆలస్యం అయిపోయింది, అర్జెంటుగా లెటర్ రాసి ఇచ్చి రావాలి. ఇంతసేపు పాటలు పాడి మళ్ళేమో రాస్తున్నాడు. కుంపదీసి కవితలు రాస్తున్నాడా ఏంది? ప్రియాతి ప్రియమైన కలెక్టర్ గారికి కామా నమస్కరించి వ్రాయునది ఏమనగా క్వశ్చన్ మార్క్. మద్యం ధరల పెంపుపై ఆలోచించండి ఫుల్ స్టాప్. కలెక్టర్ కు లెటరా? అది కూడా మద్యం రేట్ల గురించి ఆలోచించమనా? ఓ దేడుగా, మెదడేమన్నా మోకాలకు జారిందా? లేదు, మందు రేట్లే ఆకాశానికి ఏరినాయి. అందుకే కలెక్టర్కి వినతి పత్రం రాస్తున్నా. తాగుడే తప్పురా అంటే ఇంకా మీదికెంచి రేట్ల గురించి లెటర్ రాస్తున్నావా? బరాబర్ రాస్తా. మా 17 మంది అన్నలను ఆదర్శంగా తీసుకొని మరి రాస్తా. 17 మంది అన్నలా? బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ బ్రాండ్ షాప్. ఏహే, చెప్పేదేదో చక్కగా చెప్పు. అన్నలంటావు, లెటర్ అంటావు, 17 మంది అంటావు. ఏంది నీ లొల్లి? రాజన్న సిరిసిల్ల జిల్లా తెలుసు కదా నీకు? తెలుసు. అక్కడ ఒక 17 మంది అన్నలు. ఇప్పటికే తెలంగాణలో మందు రేట్లు ఫుల్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళా దీనికి తోడు ఇంకొక 30% పెంచుదామని సర్కార్ ఆలోచన చేస్తున్నదట. అయ్యా, మేమంతంత రేట్లు భరించలేము సార్, కాబట్టి ఇప్పుడున్న రేట్లనే కొనసాగించండి అని చెప్పి కలెక్టర్కు వినతి పత్రం రాసి సమర్పించిండ్రు. అయితే వాళ్ళు అక్కడ రాసిచ్చిండ్రని నువ్వు ఇక్కడ రాసిద్దామని చూస్తున్నావా? ఎస్. నీ సంగతి ఇట్లా కాదు గాని, పెద్దమ్మకు ఫోన్ కొట్టి ఈడు కొలువుకు రాకుండా తాగి దొర్లుతుండని చెప్తే గాని చెమటలు ఒలుస్తుంది నీది. ఓ తల్లి, నువ్వు ఆగు జర్రా. నేనేం నిజంగా మందు తాగలే పాలేదు. ఇగో ఇంట్లో మందు ఊర్లేదు చూడు, ఏదో వార్త చెప్పేటందుకు అట్లా యాక్టింగ్ చేసిన అంతే. తొక్కతి మా చెప్పినావు గాని. అయితే ఏందట ఇప్పుడు? రేట్లు ఉన్నాయి ఉన్నట్టు ఉంచాలని లెటర్ రాసి రాళ్ళంతా? అదే కదా. కాకుంటే నాకెందుకో సర్కారోళ్ళు గిరాకీ పెంచేటందుకే ఈ ఉపాయం చేసిండ్రేమో అనిపిస్తున్నది. రేటు పెరిగితే గిరాకీ ఎందుకు పెరుగుతుంది? అంటే రేటు పెరిగిందన్న బాధతోటి ఇంకింత తాగుతారు కదా. అవునులే, తాగేటందుకు కారణం కావాలి, గంతే కదా. ఇప్పుడు ఆ లెటర్ను కలెక్టర్ సార్ పట్టించుకుంటే సంతోషంగా తాగుతారు, పట్టించుకోకుంటే బాయల తాగుతారేమో. అంతేగా అంతేగా. సరే గాని నడివిగా, ఇంకో తాప గీసోంటి ఏషాలు వెయ్యకు. మరి ఇంతకు కలెక్టర్ సారు ఆ లెటర్ను సీరియస్గా తీసుకుంటారో లేదో కదా?